కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో గత 34 రోజుల కాలానికి గాను 2,05,51,004 రూపాయల రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం హుండీల ద్వారా 1,46,07,768, అన్నప్రసాదం హుండీల ద్వారా 59,43,236 నగదు వచ్చింది. అదనంగా 26 గ్రాముల బంగారం, 1.200 కిలోల వెండి, 14 దేశాలకు చెందినటువంటి 87 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఏవి దుర్గా భవానీ పర్యవేక్షించగా ఆలయ చైర్మన్ ముదునూరే వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచంద్రరావు హాజరయ్యారు. అయితే భక్తుల విశ్వాసంతో ఆలయం అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో గత 34 రోజుల కాలానికి గాను 2,05,51,004 రూపాయల రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం హుండీల ద్వారా 1,46,07,768, అన్నప్రసాదం హుండీల ద్వారా 59,43,236 నగదు వచ్చింది. అదనంగా 26 గ్రాముల బంగారం, 1.200 కిలోల వెండి, 14 దేశాలకు చెందిన 87 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఏవి దుర్గా భవానీ పర్యవేక్షించగా ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు హాజరయ్యారు. భక్తుల విశ్వాసంతో ఆలయ అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా 34 రోజులకు గాను రికార్డు స్థాయిలో 2,05,51,004 రూపాయలుగా ఆదాయంగా రావడం జరిగింది. ఇదే కాకుండా బంగారం 26 గ్రాములు, వెండి 1 కేజీ 200 గ్రాములు వచ్చింది. మరియు 14 దేశాల నుండి 87 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పి భవానీ, శ్రీ సత్యనారాయణ గారు, శ్రీ సాయిప్రసాద్ గారు, సూర్య కుటుంబరావు గారు, త్రిమూర్తులు గారు హాజరయ్యారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ద్రాక్షారామ అసిస్టెంట్ కమిషనర్ ఏవి దుర్గా భవానీ గారు మరియు ఎస్టీపీ శ్రీనివాసాచార్యులు, తనిఖీదారు రాజమండ్రి మరియు పేరవరం గ్రూప్ దేవాలయాలు ఈవో ఎం సత్యనారాయణ, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, అలాగే ఏపుగంటి సుబ్బారావు, ఏపుగంటి వెంకటేశ్వరరావు, ఏపుగంటి వెంకన్న, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి కరసేవకులు, ఏపుగంటి వెంకటేశ్వరరావు తదితరులు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపాలవరం వారు మరియు కెనరా బ్యాంక్ రావులపాలెం వారు సేవకులతో సమక్షంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. మరి